100 రోజుల్లో గ్యారంటీల అమలుపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు హరీష్ రావు. మార్చి 17తో కాంగ్రెస్ ప్రభుత్వానికి 100 రోజులు పూర్తవుతాయన్నారు. ఇంకా దరఖాస్తుల స్వీకరణ పూర్తి కాలేదని, వాటిని పరిశీలించేదెప్పుడు, లబ్ధిదారును ఫైనల్ చేసేదెప్పుడని ప్రశ్నించారు. ఫిబ్రవరి నెలాఖరులో షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని, కోడ్ వస్తే గ్యారంటీల అమల్లో మరింత జాప్యం జరిగే అవకాశం ఉందన్నారు. కోడ్ పేరిట గ్యారంటీలు దాటవేస్తారని ప్రజలు అనుమానిస్తున్నారన్నారు. ఫిబ్రవరి 20లోగా గ్యారంటీలను అమలు చేయాలన్నారు. వంద రోజుల్లో గ్యారంటీల అమలుపై ప్రజల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారన్నారు హరీష్ రావు. ఇక మార్చి 17తో కాంగ్రెస్ ప్రభుత్వానికి 100 రోజులు పూర్తవుతాయని, ఇంకా దరఖాస్తుల స్వీకరణ అయితే పూర్తి కాలేదని, ఇక వాటిని పరిశీలించేదెప్పుడు, లబ్ధిదారును ఫైనల్ చేసేదెప్పుడు అంటూ ప్రశ్నించారు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, 6 గ్యారంటీల అమలు విషయంలో హరీష్ రావు వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? రమేష్, చెప్పండి. రైట్ రమేష్, 6 గ్యారంటీల విషయంలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు? రైట్ జ్యోతి, ఈ రోజు అంటే టిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు చిట్ చాట్ నిర్వహించారు. ఇటు చిట్ చాట్ లో 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి గతంలో ప్రతిపక్ష నేతలుగా ఉన్న సమయంలో కాంగ్రెస్ నాయకులు చెప్పారని చెప్పారు. అయితే ఇప్పటి వరకు ఎక్కడ కూడా అమలు కాలేదు. ఏవైతే పథకాలను అమలు చేయడానికే ఈ శ్వేతపత్రాలు లేకపోతే ఈ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు అనే కోణంలో హరీష్ రావు మాట్లాడడం జరిగింది. అయితే ప్రతి విషయంలో కూడా అంటే ఇటు ఎలక్షన్లు రాబోతున్నాయి, తొందరలో ఎంపీ ఎలక్షన్లు రాబోతున్నాయి. ఎంపీ ఎలక్షన్లు కనుక వస్తే, ఎలక్షన్ కోడ్ వస్తే వీటిని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుంది. అంతవరకు దాకా ఈ దరఖాస్తుల పేరిట, శ్వేతపత్రాల పేరిట కాలయాపన చేయాలని చెప్పి ఆ ప్రభుత్వం చూస్తున్నట్లుగా ఆయన హరీష్ రావు భావించారు. ఇదే విషయాన్ని కూడా చిట్ చాట్ లో వెల్లడించాడు. ఎట్టి పరిస్థితులు అంటే బడ్జెట్ ను కూడా అంటే ప్రత్యక్షంగా డైరెక్ట్ బడ్జెట్ కూడా అసెంబ్లీలో పెట్టే యోచనలో కూడా ప్రభుత్వం లేనట్టుగా కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను కూడా పెట్టే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లుగా కూడా ఆయన తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఎందుకు అంటే ఆ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కనుక ప్రవేశపెడితే ఇక పూర్తి స్థాయిలో అంటే ఏవైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటిని అమలు చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే పూర్తి స్థాయి బడ్జెట్ ఉండదు కనుక ఆ బడ్జెట్ ను లేనప్పుడు ఎట్లా అమలు చేస్తాము అంటే అదే విషయాన్ని ప్రజలకు చెప్పబోతున్నట్లుగా కూడా నేను అంటే ఆ అనుమానం అయితే హరీష్ రావు వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఒకసారి కనుక బడ్జెట్ ప్రవేశపెడితే ఆ బడ్జెట్ కు ముందస్తుగానే నిధులు కేటాయించాల్సి వస్తుంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అయితే
కేవలం అంటే జీతభత్యాలు తమకు అనుకూలంగా ఉన్న ఏదైతే సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది కనుక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కే ప్రభుత్వం వెళ్లే యోచనలో ఉన్నట్లుగా కూడా ఆయన అనుమానం అయితే వ్యక్తం చేసింది. ఆయనకున్న సమాచారం మేరకు కూడా ఇదే జరగబోతుంది అన్నట్లుగా ఆయన అనుమానం వ్యక్తం చేశాడు. ఇప్పటి వరకు రైతులకు రైతు బంధు ఇస్తామని చెప్పి కూడా ఆయన అంటే గతంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఇంతవరకు కూడా రైతు బంధు అనేది ఇవ్వడం లేదు. మేము ఎప్పటికప్పుడు రైతు బంధుకు సంబంధించి ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించే వాళ్ళము. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే ఈ ప్రభుత్వం లేదని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశాడు. అంటే ఇప్పటికీ అంటే రైతు బంధు అకౌంట్లో డబ్బులు వేయడానికి కూడా వీళ్ళు అంటే ఒక విధంగా జంకుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని నడపలేని పరిస్థితి భవిష్యత్తులో వీళ్ళకు ఉండొచ్చు అనే అనుమానాన్ని కూడా హరీష్ రావు వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రమేష్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి